నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. అంటే ఈ రోజు వ్లాగే. మార్నింగ్ 5 o'clock నిద్ర లేచి లేవంగానే డోర్స్ మొత్తం ఓపెన్ చేసి అలా చల్లగాలిలో 2 minutes పాటు వాకింగ్ చేసి వెంటనే ఇంటి లోపలికి వచ్చేసి మిషన్ ఎక్కి మిషన్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకనంటే నిన్న నైట్ ఒక బ్లౌజ్ మధ్యలోనే ఆపేసానండి. ఆ బ్లౌజ్ ఏమో ఈరోజు మార్నింగ్ 8 o'clock అంతా ఇచ్చేది ఉంది. ఇంకా అందుకోసం అయితే ఫస్ట్ ఆ బ్లౌజ్ కంప్లీట్ చేద్దాము అనేసి బ్లౌజ్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఈ మిషన్ ఎందుకు ముందుకు వస్తుంది అనేది మీలో కూడా చాలా మందికే తెలుసు కదా. ఒక మూవీ చూడాలి అంటే మిషన్ ముందుకు ఇలా వచ్చేసి మూవీ చూసుకుంటూ మిషన్ అయితే కుడతాను. కానీ నిన్న నైట్ ఇంకా మిషన్ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను, కానీ మిషన్ మధ్యలోనే ఆపేసాను. మూవీ మాత్రం కంప్లీట్ చేశాను. నాకు అంత బాగా నచ్చిందనమాట ఆ మూవీ. ఇంకా అలా లీనమైపోయి చూశాను. ఏ మూవీ చూసుంటాను అనేది ఎవరైనా గెస్సింగ్ చేశారా? నేనే చెప్తానులేండి. నిన్న నైట్ అయితే నేను లక్కీ భాస్కర్ చూశానండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంత దాకా మీరు ఎంతమంది చూశారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి. మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత నాకు అందులో మీనింగ్ ఒకటి అర్థమైందండి. మనిషికి ఆశ ఉండాలి తప్ప అతి ఆశ అస్సలు ఉండొద్దు. అతి ఆశ ఉంటే ఖచ్చితంగా మునిగిపోతారు అనేసి. ఇంకా నిజ జీవితంలో కూడా అంతేనండి. ప్రతి మనిషికి ఆశ అయితే కంపల్సరీ ఉండాలి. ఆశ ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ముందుకెళ్తుంది, డబ్బు సంపాదించగలుగుతాడు. అలా అని అతి ఆశ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఫ్యామిలీనే ముంచేస్తాడు కూడా. ఎందుకనంటే మనకి ఎంత కావాలో అంత ఉంటే మన జీవితాలకు సరిపోతుందండి. కానీ ఊహలల్లో మేడలు కట్టేసి దానిల కోసం మనం పరిగెత్తాలి అంటే అవి జరగవు నిజ జీవితంలో. ఇంకా నేను మొత్తం అలా మిషన్ కంప్లీట్ చేసేసరికి టైం అయితే 5:50 అయిపోయింది. అలా ఇంట్లో మొత్తం సర్దేసుకునేసరికి ఇంకొక 10 minutes అయిపోయింది. 6 అయిపోయింది. మా గీత నిద్ర లేచింది. ఇంకా నార్మల్గా ప్రతిరోజు వాళ్ళు నిద్ర లేచేసరికి కసువులు మొత్తం చిమ్మేస్తానండి. అయినా సరే మా గీత ఇలా కసువు చిమ్ముతూ ఉంటుందన్నమాట. అలా అంటే ఈ పాటికి మా ఉదయ్ అయితే లేవడు. అందుకు తనకి బోర్ కొడుతుందో ఏమో కానీ అలా కసువులు అలా చిమ్ముతూ ఉంటుంది నేను కొట్టినా సరే. ఇంక ఈరోజు అయితే చిమ్మలేదు. నేనైతే ఇంట్లో మొత్తం క్లీనింగ్ చేసేసుకునేసరికి బయటకు వచ్చి అలా చిమ్ముతూ ఉంది. ఇంకా సరేలే చూద్దాము, ప్రతిరోజు అంత యాంగ్జైటీగా ఎదురు చూస్తుంది కదా, బాగా అంత ఉత్సాహంతో ఉంది కదా అనేసి అలా వదిలేశాను. ఇంకా ఎలా కొడుతుందో చూద్దాము అనేసి నేను కూడా ఇంటిలో కసువు చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను. ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను కాబట్టి ఇంకా మొత్తం కసువు చిమ్మేసుకునేసరికి టైం అయితే ఒక 5 minutes కంటే ఇంట్లో మొత్తం కసువు అయితే చిమ్మేసాలండి. అక్కడే మొత్తం చీపురు అయితే వదిలేస్తుంది అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా చిమ్ముకుంటూనే వస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇంతలా కసువు చిమ్మడం తను. అందుకు అలాగే పెట్టేశాను. ప్రతిరోజు నేను తను చిమ్మాలి అని నేను అస్సలు అనుకోనండి ఇంత చిన్న వయసులో. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తానంటే అసలు చేయను కూడా. కానీ ఈరోజు చూద్దాము, తనకున్న ఉత్సాహం పోవాలి అనేసి అలా వదిలేశాను. అందులోనూ నాకు కూడా ఈరోజు చాలా బిజీగా ఉన్నాను కదా. ఇంకా టైం అయితే మాత్రం ఇక్కడ మొత్తం కసువు బయట మొత్తం తను బాగా నీట్గా చిమ్మిందండి. అందుకు నేనేం చిమ్మలేదు. ఇంకా మొత్తం గేటు ముందుకు వెళ్ళేసి కసువు చిమ్మేసి ముగ్గు పెడదాం అనుకుంటే గేటు ముందు కూడా తనే చిమ్ముతుందంట. ఇక్కడ కసువు చిమ్మినంగానే అక్కడికి కూడా వెళ్ళిపోయింది అనేసి సరేలే చూద్దాము అనేసి ఇంట్లో మొత్తం మాపింగ్ చేసేసాను. ఇంకా బయటకైతే వచ్చేసాను అనమాట. ఇంకా నీళ్ళు జల్లి ముగ్గు పెడదాము అనేసి అక్కడ దాకా బాగానే చిమ్మిందండి. అక్కడంతా వదిలేసిందనమాట. ఇంకా అక్కడ దాకా చిమ్మడమే నాకు మా గీత చాలా చాలా గ్రేట్ అండి. ఎన్ని ముద్దులు పెట్టానో ఈరోజు నేను మా గీతకి. ఇంకా చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మన పిల్లలే మన బలం అని నేను ఎన్నోసార్లు చెప్తాను కదా. నాకు మెయిన్గా మేము ఇల్లు డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మా పిల్లల హెల్ప్ నేను చాలా బాగా తీసుకుంటానండి. ఇంకా ప్రతిరోజు అయితే నేను తీసుకోను అనమాట, వద్దనే చెప్తాను. ఇంకా ఆ లోపు మా ఉదయ్ కూడా నిద్ర లేస్తే తనతో మళ్ళీ వాడు లేవంగానే తనతో ఆడుకుంటుందన్నమాట. వాడితో ఆడుకుంటుంది. ఇంకా తర్వాత ఇంటి ముందు గేటు ముందు కూడా నీట్గా నీళ్ళు కూడా చిమ్మేసుకొని మొత్తం ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళేమో నీళ్ళకి వెళ్ళారనమాట. వాళ్ళే తయారులేండి, వెనక నుంచి మా హస్బెండ్ కూడా వెళ్తాడు. కానీ వాళ్ళు అలా వెళ్తారనమాట. ప్రతిరోజు అన్నీ కలెక్ట్ చేసేసుకొని ఇంకా బండి తీసుకొని వెళ్తారు. వెనక నుంచి మా హస్బెండ్ వెళ్ళేసి మొత్తం పట్టేసుకొని తీసుకొని వచ్చేస్తాడనమాట. ఇంకా మొత్తం ఈరోజు అయితే మాత్రం టైం చాలా తక్కువగా ఉంది కదా అనేసి చాలా చిన్న ముగ్గే వేస్తున్నానండి. చాలా సింపుల్ ముగ్గు. చిన్న వాకిలు ఉన్న వాళ్ళకైతే ఈ ముగ్గు చాలా బాగుంటుంది.
ఇంకా ఇంత బయట కదండి అందరూ జనాలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ కెమెరా పెట్టాలంటే చాలా చాలా ఇబ్బంది అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఇంత తెల్లవారిన తర్వాత నేను ఎప్పుడూ ఇలా ముగ్గు పెట్టాను కదండి. నార్మల్గా నేను అంటే చీకటిగా ఉన్నప్పుడే పెట్టేస్తాను కాబట్టి అలా ఎప్పుడు నాకు ముగ్గు వేసేటప్పుడు కెమెరా పెట్టినా అలాంటి ఇబ్బందులు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే ఎప్పుడో ఒకసారి ఫేస్ చేస్తాను తప్ప ఈ రోజే అనమాట. ఇంకా అందుకు చాలా చిన్న ముగ్గే ఎంచుకొని చిన్న ముగ్గే పెట్టేశాను అనమాట. 5 మినిట్స్కి అంతా కంప్లీట్ అయిపోతుందిలేండి. అలానే సైడ్ డిజైన్స్ కూడా చాలా చిన్నగానే వేసేసాను. ఆ లోపు మా పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు. ఇంకా వెంటనే వంటకైతే స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్లోనే ఫస్ట్ అయితే నేను వంటకి స్టార్ట్ చేసే ముందు ఇవైతే క్లీన్ చేసేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇవి ఉడికి చల్లారడానికి చాలా టైం పడుతుంది అనేసి. ఇవి స్వీట్ పొటాటోనండి. ఖచ్చితంగా కాస్ట్ కూడా చాలా తక్కువే. ప్రతి ఒక్కరూ తినండి. ఇవి చాలా చాలా హెల్త్కి మంచిదనమాట. చాలా చాలా మంచిది ఇది. ఇంకా దీనిపైన మట్టి కూడా చాలానే ఉంటుందండి. బాగా ఇలా క్లీన్ చేసి మొత్తం ఉడికించుకోండి. ఇలా ఒక 3 టైమ్స్ అయినా క్లీన్ చేయాలి అనమాట. ఇంకా అలా క్లీన్ చేసేసిన తర్వాత గ్యాస్ పై అయితే పెట్టేశాను. పప్పుకు కూడా పెట్టేశాను. పప్పుకు పెట్టేసి వీటికి పెట్టేసి నేనైతే హెడ్ బాత్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతాను. ఆ లోపైతే పిల్లలు కూడా హెడ్ బాత్ చేపించేస్తాను. హెడ్ బాత్ ఏం లేదు ఈరోజు, నార్మల్గా ఫ్రెష్ అప్ చేపించేస్తాను పిల్లలకైతే. ఇంకా పిల్లలకైతే నేను వీక్లీ 2 డేస్ అయితే హెడ్ బాత్ చేపిస్తానండి. మండే చేపిస్తాను, అలానే థర్స్డే చేపిస్తాను. ఇంకా ఆ 2 డేస్ మాత్రమే హెడ్ బాత్ చేపిస్తాను. నార్మల్ డేస్ అయితే మాత్రం నార్మల్గా ఫ్రెష్ చేపిస్తాను అనమాట. ఇంకా ఇవి ఉడికాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఒక గరిట పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఆ గరిట మనకి లోపలికి వెళ్ళిపోతే ఉడికినట్టు అనమాట. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతలోపే పప్పు కూడా ఉడికిపోయింది. పాలు కూడా పెట్టేస్తాను. పాలు కూడా కాగిపోయాయి. పిల్లలకి ఈరోజు టిఫిన్లోకి అయితే మాత్రం రోటీ పాలు ఇస్తున్నానండి. అందుకు పిల్లల కోసం మాత్రమే రోటీ అండ్ పాల కోసం రోటీస్ అయితే చేస్తున్నాను. 3 రోటీస్ అయితే చేశాను అనమాట. పిల్లలకి 2 రోటీస్, అలానే నాకు ఒక రోటీ. ఇంకా మా సైడ్ మాత్రం రోటీస్లలో కూడా ఎంచుకొని మరీ చేస్తారండి. 3 రోటీస్ చేయకూడదు, 7 రోటీస్ చేయకూడదు, ఇలా పద్ధతులు ఉంటాయన్నమాట. అందుకోసం ఈరోజు 3 రోటీస్ చేశాను కదా. మళ్ళీ పెనంపై చిన్నది ఒక పిండి ముక్క పెట్టేసి అలా కాల్చేసానులేండి. ఇంకా మీ సైడ్ కూడా ఇలాంటి పద్ధతులు ఉంటాయా అనేది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే బాగా అంటారనమాట. 3 చేయొద్దు, 7 చేయొద్దు అని అంటారనమాట. తర్వాత ఇక్కడ పిల్లలకి హెడ్ బాత్ చేపించేస్తాను కాబట్టి వాళ్ళైతే మాత్రం వాళ్ళే బట్టలు అయితే వేసేసుకుంటున్నారండి ఈ మధ్యకాలంలో. అది కూడా నేర్పించాను. ఇంకా వాళ్ళకే ముందు స్నానానికి పంపే ముందే చేపించడానికి వెళ్ళే ముందే వాళ్ళ డ్రెస్సెస్ తీసి పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళే మొత్తం డ్రెస్సెస్ వేసుకొని వేస్తారు. నేను తినిపించేసిన తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు రెడీ చేస్తాను అనమాట. మా గీత రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం రోటీస్ కూడా అయిపోయాయి. పప్పును కూడా రోమేసాను, తర్వాతకి పెట్టేశాను, రైస్ కూడా వండేసాను. పిల్లలకి రోటీ పాలు అయితే ఇచ్చేసాను. ఇంక ఈరోజు వాళ్ళ నాన్నైతే ఏం తినిపించడం లేదండి. నాకు కూడా తినిపించేంత టైం లేదనమాట. అందుకు వాళ్ళనే తినమని చెప్పేసాను. అందుకు వాళ్ళే తినేస్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ మా గీత డ్రెస్లో ఒకటి గ్రహించారా అనేది కామెంట్ చేయండి, నేనే చూపిస్తాను. చూస్తారు కదా, మా ఇద్దరిది ట్విన్నింగ్ డ్రెస్సెస్ అనమాట. అందరూ లెహంగాస్ ఇలాంటి వాటికే చేస్తారు కదండి, మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్. కానీ నేను ఇలా అంత పెద్ద వాటికి చేయలేకపోయినా ఇలా చిన్న వాటికైతే చేస్తానన్నమాట. నా శారీలో బ్లౌజ్ తీసి మా గీతకి లంగా అయితే కుట్టేసాను. ఇంకా పైన బ్లౌజ్ వేరే కుట్టుకున్నాను. అలానే మా గీతకు పైన చోలి కూడా వేరే కుట్టేశాను. ఇంకా పిల్లలు తిన్న తర్వాత క్యారీ కట్టేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. స్వీట్ పొటాటో స్నాక్ బాక్స్ కిందకైతే పెట్టేశానండి. స్నాక్ బాక్స్ కోసమే స్వీట్ పొటాటో ఉడికించాను అనమాట. ఈరోజు ఏమీ లేవు ఇంట్లో లడ్డూస్ అవన్నీ అనేసి. తర్వాత అయితే మాత్రం పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోగానే ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ కింద అయితే ఈ వాటర్ అయితే ఉడికించుకుంటున్నానండి. ఈ వాటర్ ఏంటనంటే వాము అండ్ సోపు 2 బాగా డ్రై పట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత జీలకర్ర కూడా 3 సరి సమానం తీసుకొని వేయించేసుకొని మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఇంకా అలా అప్పటికప్పుడు అలా ఉంటానండి. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే బాగా ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇంకా మీరు ప్రతిరోజు హాట్ వాటర్ తాగుతుంటారు కదండి. మీరు ఎందుకు తాగుతారు? చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని తాగుతారండి. వెయిట్ లాస్కి అయితే మాత్రం హాట్ వాటర్ అస్సలు పనికిరావన్నమాట. అంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అదే ఉత్సాహంతో తాగితే మాత్రం అవి అసలు వర్కౌట్ కాదండి. మనకి నార్మల్గా మార్నింగ్ హాట్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. అవి ఏంటికి వర్క్ అవుతాయంటే మనకి ముందు రోజు మనకి స్టమక్లో ఉండే మొత్తము
క్లియర్ చేయడానికి మాత్రమే హాట్ వాటర్ యూజ్ అవుతాయి తప్ప మీకు వెయిట్ లాస్ అవుతాయి, హనీ వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతారు, అలా అని జీరా వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతారు, ఇవన్నీ అస్సలు నమ్మకండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే వర్కౌట్స్ చేయాలి అంతే, ఇంకా వాకింగ్ చేయాలి, ఇవి చేస్తే వెయిట్ లాస్ అవుతారు తప్ప మన ఫుడ్ చేంజ్ చేసుకోవాలి తప్ప ఇలా వాటర్ తాగితేనే వెయిట్ లాస్ అస్సలు అవ్వరు. నేనైతే తాగుతాను ఖచ్చితంగా, నా స్టమక్ ఫ్రీ అవ్వడానికి మాత్రమే తాగుతాను అనమాట. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మెంతి కూర ఒలుస్తున్నానండి పిల్లలకి పచ్చడి. అంటే మా హస్బెండ్కి ఎలా అంటే ఖచ్చితంగా తను టిఫిన్ చేయడండి నార్మల్గా, అంటే ఏవైనా స్పెషల్ టిఫిన్స్ చేస్తే తింటాడు, కానీ ప్రతిరోజు టిఫిన్ చేయాలి అనే కాన్సెప్ట్లో ఉండడనమాట. ఇంకా బ్రంచ్లా చేస్తాడనమాట, టిఫిన్ కాకుండా లంచ్ కాకుండా బ్రంచ్లా చేస్తాడు. అంటే 11 చేస్తాడు, అలానే మళ్ళీ ఈవినింగ్ 7 అంతా తినేస్తాడు, 2 టైమ్సే తింటాడు. ఇంకా తన కోసం అయితే ఖచ్చితంగా ఒక పప్పు అయితే ఉంటుంది, అదే రసం కూడా పెడతాను, అలానే ఒక చట్నీ అయినా ఉండాలి, ఫ్రై అయినా ఉండాలి. ఈరోజు అయితే మాత్రం పిల్లలకి చట్నీ అయితే నేనేం చేయనండి, వాళ్ళు తీసుకొని వెళ్ళి తినరనమాట, అందుకు మా హస్బెండ్ కోసం మాత్రమే చేస్తాను. ఇంకా ఈరోజు ఏం చేస్తున్నాను అంటే మెంతి కూర చట్నీ చేస్తున్నానండి. మీలో ఎంతమంది మెంతి కూర చట్నీ తెలుసో కామెంట్ చేయండి. ఎలా చేస్తాను అంటే ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి, పల్లీలు వేసి, కొద్దిగా శనగపప్పు వేసి, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఎలా వేయించుకోవాలి అంటే దోరగా మనకి పల్లీలు వేగుతాయి కదండి, అలా వేయించేసుకున్న తర్వాత మెంతి కూరను కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నది ఒక బౌల్లోకి, అదే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి మెంతి కూరను కూడా బాగా మగ్గనివ్వాలి. మనకు తెలుస్తుంది కదండి, అది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అది కూడా పక్కకి తీసేసుకొని అదే బౌల్లోకి మళ్ళీ కొద్దిగానే పడుతుందండి, మీకు పదే ఆయిల్ వేసినట్టు ఉంటుంది కానీ ఆయిల్ కొద్దిగా పడుతుంది. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 4 టమాటోస్ 4 నాకైతే ఈరోజున్న ఆకుకి 4 టమాటోస్ పట్టాయి అనమాట. 4 టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లోకి వేసి ఒక 5 దాకా ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసి పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటోస్ మెత్తబడేలా మగ్గించేసుకున్న తర్వాత ఇంకా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. ఫస్ట్ అయితే పప్పులు మిక్సీ పట్టేసుకోండి, తర్వాత మెంతికూర అండ్ టమాటో పేస్ట్ను కూడా మిక్సీ పట్టేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, వేడి అన్నంలోకి అద్భుతంలా అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇంకా తర్వాతలోకి అయితే నేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి వేయించేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా పచ్చడి అయితే ఉండాలన్నాను కదండి, పచ్చడి అయినా ఫ్రై అయినా ఉండాలన్నమాట. ఈ రోజు అయితే మా హస్బెండ్ కోసం ఈ పచ్చడి చేశాను, ఎందుకనంటే పప్పు కూడా నేను ఆకుకూర పప్పు ఈరోజు పెట్టలేదు కాబట్టి ఒకటైనా ఆ కూర తీసుకోవాలి. ఈవినింగ్ అయితే ఏదో ఒక కర్రీ చేస్తానన్నమాట మళ్ళీ. ఇంకా ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దాకా నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా పచ్చడి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీ అందరికి కూడా నచ్చుతుంది.